సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హే మన భూమిక, కంగ్రాట్స్ అమ్మా భూమిక. రాత్రి టీవీలో కూడా చూశాను. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్. అమ్మా భూమిక, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు. దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు. నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా. పర్వాలేదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్. నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. రారా రక్కమ్మా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే వచ్చి ఆగదరా నీకు? రేయ్, సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాలు రండి. అయ్యా రాశి ఫలాలేంటో చూద్దాం. అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్, నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ అవ్వండి మా. అందరూ. పొద్దు పొద్దున మీ ఆయన జైమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా, ఎందుకు? ఏం లేదులే, ఊరికే కానీ. ఆ, నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే ఎందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా, జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేష. నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను చెప్పాను కదా నాయనా. ముందు నువ్వు అప్డేట్ అవ్వు నాన్న. రూపాయి ఇవ్వను. అరే, ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా, ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్. పద, నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే, ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పిన్లు, ఈ చెవులివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా? లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే, అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? ఆ, బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా? మారవంతే. నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే, టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి. అసలు నిన్న అనాలే. 10 దానికాడ వెనకేసుకొస్తున్నావు. డింక్ చెక్క హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. అది డూ యూ కాదురా, టు యూ. ఏదో లేరా, అప్పుడేమో విధవ నా బర్త్డే విషయం మోసేసాడన్నమాట. అరే సాయి, నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా? ఏ విధవ ప్రొడ్యూసర్ దొరకలేదా? ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా? అందులో ఏముంది అంకుల్, షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్, ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిల్మ్, మరేమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? రై, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను రా. పోనీ చేసుకోండి నాయనా, మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకల్. ఏమండి, కేక్ కట్ చేయండి. పిల్లలేదో ప్రేమతో తెచ్చారు కదా. నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయటే సమంతాకో ఇలియానోకో పనిచేస్తున్నాడు. రామ్మా, కూర్చొని కడిగి.
ఏమండి ఆ? నిజమా కత్తి కొంచెం దూరంగా తీవే నీ అమ్మ కడుపు బాడా నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే అలాంటిది బయటికి ఎక్కడికి వెళ్తానే నేనేమైనా ఎనబట్టర్ బలుపును అనుకున్నావా కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే ఇగో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు ఏయ్ నాయన ఒప్పేసుకున్నాడు పాడండి రా హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ చచ్చింది గొర్రె నాయనా నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా అమ్మా నువ్వు వెళ్ళి నాయన జేబులో ఉంటాయి పట్రా ఆ పట్టు సరేరా వెళ్ళమ్మా ఏంటి ఇదిగో 50-50 ఒరేయ్ యా. ఎంజాయ్ థ్యాంక్స్ చేయండిరా. మమ్మీ అంకుల్కి ఎవరో టోపీ ఎట్లేదు ఏంట్రా? ఇక బయట పార్టీ చేసుకుందాం బాయ్ అంకిల్. అబ్బా వాళ్ళు క్యూట్ ఉన్నారు. రేయ్, బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా దరిద్రులారా. అర్థం కాలేదా అరే తిక్కులాడా ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా నీ మతి మార్పు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే నేనే నా ప్రిన్సిపల్ యూట్యూబ్ చెప్పదురా ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు ఇంకేటి చెప్పేది వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు ముందు వాళ్ళ రేయ్, పని చూడు. ఎవడ్రా అది వీడియోలు సెల్ఫీ తీస్తానది మన పీవీకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్ని అయినారా 4,000 సార్ 4,000 మన కాలేజీలో ఎన్ని అయినారా 400 400లేనా ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో ఏం చేస్తాను చెప్పరా మా అమ్మమ్మ పేరు జ్యోతి లక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతి లక్ష్మి అని పెట్టుకున్నా నా తప్ప చెప్పు లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్ ఏది అంటావా మావా, అంటావా మావా. అదే సూపర్ సార్, అదేనా సూపర్. అలా చేయలేను లేరా మన చేత కాదు కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లుండదు చెప్పు సంకనాగి పోతుంది కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది ఓయమ్మా వద్దులే స్వామి ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా భూమిక ఆ? మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఏది మన భూమిక ఆ, మన భూమికనే ఆ. మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే ఆ. మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది అంతే అంటావా అంతే సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను ఇప్పుడే ఫోన్ చేసి పో, పో. పిలుస్తాను ఆయ్. ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ రేయ్ రేయ్ ఏందిరా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పైన చెత్త ఏంటి సార్ ఏం లేదులేరా భూమి కానీ మీకోసమే స్పెషల్గా పిలిపించాం ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి సరేనా సరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారండి ఈ ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్దది వాడు ఉన్నాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా అబ్బా, సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి ఆ? నువ్వే నా టాపిక్ అబ్బా. యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా ఒరే ఎదవా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కి అది ఫట్రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్ షట్ అప్ గో టు హెల్ప్ బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా ఏంటి సార్ మీరే చూసి మీరే వెళ్ళమంటారు ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించు తల్లి సరేనా రే అజయ్ గారు ఎక్కడ్రా అడుగు సార్ కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే దా 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 అజయ్ అజయ్ అని మా కాలేజీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీఈ్ భూమిక యువర్ పిహెచ్డి గైడ్
మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? ఆ. మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా. ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్, ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను, కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను? నేనా? నువ్వే ఏంద్రా భూమికరణ ఇట్లా కప్పలెక్కనో చేసినావు. ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా. మరి అర్జున్ రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్ర నువ్వు? లేదురా. లేరా. అరే మామా, నా ఫ్రెండ్ విజయ్ ఒకడు ఉన్నాడు రా. వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు. తీరా అమ్మాయి లేచిపోయింది. అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని. నీలానే రా. చెల్బే, అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి. ఎవడు ఈడా? వీళ్ళ నాన్న. అరే నువ్వు అట్లా చూడకురా. చేతపడి నేను నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి. అరే పిచ్చినేలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా. ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి. ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ, నైస్ మామ. ఏంట్రా ఈ సౌండ్స్? ఏమో వచ్చినా పేలింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్. దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు, లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే పెద్ద మేధావి. అరే రఘునందన, నా మెషిన్ దొబ్బిందిరో. నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో. ఈ సినిమా మనకేం రాదు మైండ్ కు అంతే. హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజే ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకా మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. భూమికి నేనంటే ఇష్టం. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయి. అమ్మాయా? ఇక్కడ ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? గొప్పన డౌట్ ఇప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామా, నువ్వు అంత లేదు మాటలు తినంగా రాని. అరే అదే అమ్మాయి అట్రో. దీనికి అన్ని ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయిందిరో. ఏంటిదిరా? ఆడతాను బ్రో. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి.